కల్కి రీసెంట్ టైమ్స్ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి ఒక పెద్ద సినిమాగా వచ్చినటువంటి కల్కి ప్రభాస్ నటించినటువంటి కల్కి సినిమా రికార్డ్స్ అయితే ఫస్ట్ 2-3 డేస్లో బాహుబలికి సంబంధించినటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేసుకుంటా, అలాగే RRRకి సంబంధించినటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేసుకుంటా ఫస్ట్ వీకెండ్ అయితే సాఫీగానే నడిచిందని చెప్పాలి. అయితే ఆల్రెడీ వీళ్ళు బ్రేక్ ఈవెన్లోకి అయితే వచ్చారు, దగ్గర ఒక 1000 కోట్ల మార్క్ని అయితే దాటారు. కాకపోతే ఆ తర్వాత నుంచి కొంచెం స్లో అయిందని చెప్పాలి. మూవీ బ్రేక్ ఈవెన్లోకి వచ్చినా ఎక్కడ లాసెస్ పెద్దగా కనిపించినట్టు ఎక్కడ ట్రేడ్ వర్గాల నుంచి కానీ ఎవరు చెప్పకపోయినా సరే సినిమా అయితే ఒక పాజిటివ్ వైపు తోటే బయటికి రావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే నాన్ బాహుబలి రికార్డ్స్ అనే చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే బాహుబలికి దగ్గరలో ఉంది కానీ బాహుబలిని టచ్ చేస్తుందో లేదో, ఓన్లీ ఒక ఫస్ట్ వీకెండ్ మాత్రమే బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసింది. ఆ తర్వాత నుంచి కొంచెం స్లో అయిందనే చెప్పాలి. ఎందుకు బాహుబలికి దీనికి ఏంటి తేడా, ఎందుకు అంత స్పీడ్గా వెళ్ళలేదు, తర్వాత లాంగ్ రన్లో ఎందుకు ఇది అయిందనే మనం మాట్లాడుకుంటే, బాహుబలి ఒక కంప్లీట్గా ఎమోషన్స్కి సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్కి ప్రతి ఎమోషన్ ఉంటుంది, క్యారెక్టర్కి ఒక స్టోరీ ఉంటుంది. ఇవన్నీ కూడా బాహుబలికి ఒక ప్లస్ పాయింట్స్. ఇక కల్కి విషయానికి వస్తే మెయిన్ పాయింట్కి హీరోకి ఎక్కడ సంబంధం ఉండదు, అది క్లైమాక్స్లో తప్ప. మొట్టమొదటి నుంచి కూడా మనకి ఎక్కడ హీరోకి ఎటువంటి ప్రమేయం ఉండదు ఆ స్టోరీకి సంబంధించి. ఓన్లీ లాస్ట్లో ఒక చిన్న పాయింట్గా అయితే చూపించడం జరిగింది. మిగతా బాహుబలిలో వచ్చేసరికి ప్రతి క్యారెక్టర్కి ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ 1లో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చి సెకండ్ పార్ట్లో దాన్ని హైలైట్ చేసుకుంటూ రావడం. అలాగే కల్కి విషయానికి వచ్చేసరికి మూవీ రన్ అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. కొన్ని సీన్స్ ఎడిట్ చేసేసినా కూడా పెద్దగా స్టోరీకి ఇబ్బంది అవే అవకాశాలు అయితే లేవు. సో ఇప్పుడు వచ్చే మూవీస్ అదే మనకి హాలీవుడ్ టైప్ ఆఫ్లో వీళ్ళు ట్రై చేశారు కాబట్టి హాలీవుడ్ మూవీస్ ఇప్పుడు 1.5 మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్స్ని ఎంజాయ్ చేయాలనే హాలీవుడ్ మూవీస్ని చూస్తుంటారు. స్టోరీతో పాటు కూడా మెయిన్ స్టోరీ ఏది ఉంటుందో వాళ్ళు ఎక్కువసేపు ల్యాగ్ ఉండదు వాళ్ళది. ఒక స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ ఒక 15 మినిట్స్ ఆఫ్ ద మూవీ మాత్రమే ల్యాగ్లో పెడతారు, అక్కడి నుంచి ఫుల్ రేజ్ అవుతుంటుంది. కాకపోతే కల్కి విషయానికి వచ్చేసరికి మధ్యలో అక్కడక్కడ లేస్తున్నా కూడా ల్యాగ్స్ ఎక్కువ ఉండడం వల్ల రిపీటెడ్గా చూడడానికి ఆడియన్స్ రావట్లేదు. సో ఈ రిపీటెడ్గా ఆడియన్స్ రాకపోవడం వల్ల ఈ యొక్క కలెక్షన్స్లో స్లో అయితే జరిగింది. బాహుబలిలో అలా లేదు, ఓన్లీ ఒక ఇంటర్వెల్ సీన్ కోసం మాత్రమే ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు చూసిన దాఖలాలు అయితే ఉన్నాయి. సో అది డిఫరెన్స్. రన్ విషయంలో అయితే వాళ్ళు 2 పార్ట్స్ కింద ఇస్తున్న, ఇది కూడా 2 పార్ట్స్ ఉన్నా కూడా దాన్ని ఎంతవరకు కటింగ్ అవ్వాలో ఎంతవరకు ఎడిట్ అవ్వాలో సినిమాని ఎక్కడా కూడా మనకి బాహుబలిలో అనవసరమైన సీన్స్ కానీ అనవసరమైన పాటలు కానీ మనకి ఎక్కడా కూడా కనిపించవు. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్కి వచ్చినటువంటి సాంగ్స్ ఉన్నా కూడా మనకి త్రూఅవుట్ ద మూవీ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి ఆ తర్వాత వచ్చే సీన్స్ కానీ జనాలనైతే ప్రేక్షకుల్ని కట్టిపడేసే విధంగానే బాహుబలిలో ఉంటాయి. కాబట్టి ఆ లాంగ్ రన్లో రిపీటెడ్ ఆడియన్స్ని సంపాదించుకుంది కాబట్టి బాహుబలి. సో ఆ రేంజ్ ఆఫ్ సక్సెస్ని, ఆ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ని తీసుకుంది. కల్కిలో అది మిస్ అయిందనే చెప్పాలి. సెకండ్ టైం మూవీకి వచ్చి చూసే ఆడియన్స్ చాలా తక్కువ. మేబీ ప్రభాస్ ఫ్యాన్స్ రావచ్చు, లేకపోతే ఎవరు కూడా ఇంకొకళ్ళు వెళ్ళచ్చు. వాంటెడ్గా రెండోసారి చూద్దాం మనం కల్కి సినిమా అనే విషయంతో అయితే అనే ఉద్దేశంతో అయితే ఎవరో రావట్లేదు. సో సినిమా ఓవరాల్గా హిట్ టాక్ సంపాదించుకుంది, సినిమా తీసిన విధానం నచ్చింది, సినిమా స్టోరీ బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే ల్యాగ్స్ ఉండడం వల్ల ఒక 3 అవర్స్ కంటిన్యూగా థియేటర్లో కూర్చోవాలనంటే చాలా ఇబ్బంది అయిన విషయం. ఇప్పుడు కాలంలో ఓటీటీ రాజ్యం వెళ్తున్న కాలంలో ఇప్పుడైతే కష్టం. సో ఇలాగా కొంచెం స్లో అయిందనే చెప్పాలి కలెక్షన్ పరంగా. మేబీ బాహుబలి దగ్గరలోకి రావచ్చు, కాకపోతే బాహుబలిని బీట్ చేసే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే రాబోయే కమింగ్ వీక్స్లో పెద్ద సినిమాలు కూడా ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి కలెక్షన్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ అయితే చేయలేదని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.